హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి నిన్న OnePlus నుంచి OnePlus Nord CE 4 అయితే లాంచ్ అయిందనమాట ఏప్రిల్ 1వ తారీఖు. ఇప్పుడు దాని గురించి అయితే చూద్దాం అనమాట. ఫుల్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ డీటెయిల్స్ అండ్ లాస్ట్లో మై ఒపీనియన్, ఒక చిన్నపాటి రివ్యూ అని అయితే అనుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ విషయంగా అయితే వద్దాం. ప్రైస్ విషయంలో మీరు చూసుకున్నట్టయితే ఇందులో 2 వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ అయితే తీసుకొని వస్తున్నారు. 8GB RAM 128GB స్టోరేజ్ వచ్చినప్పుడు మీకు 24,999 రూపాయలకి అయితే తీసుకొని వచ్చారు. అలాగే 8GB RAM 256GB స్టోరేజ్ వచ్చినప్పుడు ఇంకో 2000 ఎక్స్ట్రా పెట్టుకొని 26,999 రూపాయలు, 27,000 దాకా అయితే తీసుకొని వచ్చారనమాట. ఒకవేళ మీరు ఇది ఏప్రిల్ 4వ తారీఖు కనుక కొన్నట్టయితే మీకు OnePlus Nord Buds 2R ఏదైతే ఉందో 2,045 రూపాయలు ఎంత ఉంటుంది, ఆ బడ్స్ అయితే మీకు ఫ్రీగా అయితే ఇస్తారనమాట. ఫస్ట్ సేల్లో మీరు 12 గంటలకు కొంటే కనుక అదైతే మీకు బడ్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 2,500 అయితే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఇది దీని యొక్క టోటల్ ప్రైస్ వచ్చినప్పటికి. అలాగే స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం అనమాట. స్పెసిఫికేషన్స్ లో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ హార్ట్ ఆఫ్ ది మొబైల్ మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే తీసుకొని వచ్చారు. ఇది వచ్చినప్పుడు మీకు అరౌండ్ 8,66,000 అంటూ స్కోర్ అయితే ఉంటుంది. మీరు కనుక మీ మొబైల్లో ఒకవేళ కొన్ని ఏమైనా అంటూ స్కోర్ టెస్టింగ్ చేస్తే కనుక మీకు 8,50,000 40,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది అనమాట. అలాగే కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే దీనిలో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్ LYT600తో మీకు ఇది మెయిన్ కెమెరా అయితే తీసుకొని వచ్చారనమాట. అలాగే సెకండరీ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ సోనీ IMX355 సెన్సర్ని అయితే యూజ్ చేసి అల్ట్రావైడ్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు. ఇది మీకు అరౌండ్ 112 degrees దగ్గర అయితే మీకు అల్ట్రావైడ్ షాట్స్ అయితే తీయగలదు. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. బట్ సెన్సార్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరైతే 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే మీరు నార్మల్ ఫొటోస్ తీసుకుంటే కనుక OIS అయితే సపోర్ట్ చేస్తారు అనమాట. OIS ప్లస్ EIS. అలాగే వీడియోకి అయితే మీకు అయితే సపోర్ట్ అయితే చేయదు. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 1080p 60 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే విషయంకి వచ్చినట్టయితే మీకు దీనిలో 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ HDR10+ సపోర్ట్తో 10-bit ప్యానల్ అయితే మీకు ఈ డిస్ప్లే అయితే దొరుకుతుంది అనమాట. ఇది మీకు 1100 పీక్ బ్రైట్నెస్ని ఇస్తే అయితే మీకు అయితే దొరుకుతుంది. మీకు బయటకు వెళ్ళి యూజ్ చేసినప్పుడు అయితే ఒక 900 నిట్స్ దాకా అయితే మీకు అయితే వస్తుంది అనమాట. అలాగే బ్యాటరీ విషయంకి వచ్చినట్టయితే బ్యాటరీ మీకు 5500 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ అయితే వస్తుంది. ఒకటేమో 2750, ఇంకో 2750. అలాగే మీకు 5500 mAh బ్యాటరీ విత్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ విత్ బాక్స్లోనే వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. దాన్ని యూజ్ చేసి మీరు 39 minutesలో అయితే మీరు ఛార్జ్ అయితే చేయగలరు అంటున్నారు. కానీ మీకు ఒక అరౌండ్ ఒక 30 to 35 వాళ్ళు కోట్ చేసింది ఏంటంటే 29 minutes, 30 to 35 minutes దాకా అయితే మీకు అయితే దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే టైం అయితే పడుతుంది అనమాట. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే Oxygen OS 14 అండ్ Android 14 అప్డేట్ అయితే మీకు ఇదైతే దొరుకుతుంది. వీరు 2 years వరకు OS అప్డేట్స్ అండ్ 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అండ్ మీకు దీనిలో చూసుకున్నట్టయితే Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ Oxygen OS 14th వస్తుంది కదా, ఇది మీకు బ్లోట్వేర్ అయితే కొద్దిగా అయితే ఉంటుంది అనమాట. అది మీరు యాజ్ యూజువల్ అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది Oxygen OS అన్నారు కానీ కాదు, ఇది కలర్ OSకి అయితే మన OnePlus ఎప్పుడో మార్చేశారు. బట్ ఏంటంటే వాళ్ళు పేరుకి ఆక్సిజన్ అంటారు, మనం కూడా పేరుకి ఆక్సిజన్ అని అయితే నమ్మాలన్నమాట. అండ్ ఇలా మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో పాటు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ అయితే మీకు అయితే దొరుకుతుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. LPDDR4X ర్యామ్ టెక్నాలజీలో వీళ్ళు కొద్దిగా తగ్గించినా కానీ స్టోరేజ్ డిపార్ట్మెంట్లో మాత్రం మీకు UFS 3.1 దాకా అయితే తీసుకొని వచ్చారు. అదొక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. నాకు తెలిసి నథింగ్ టు ని చూసిన తర్వాత వీళ్ళైతే మార్చినట్టున్నారు. అలాగే దీనిలో మీకు చూసుకున్నట్టయితే వాటర్ రెసిస్టెంట్ వచ్చినప్పటికీ IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ NFC అయితే లేదనమాట. ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది NFC ఉందనుకుంటున్నారు. దీనిలో అయితే NFC అయితే లేదు. అండ్ ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు మీకు ఆక్వా వాటర్ టచ్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది అనమాట. ఆక్వా వాటర్ టచ్ ఏంటంటే మీరు ఒకవేళ చిన్న డ్రాప్లెట్స్ పడతాయి కదా మనం వర్షంలో కానీ యూజ్ చేసినప్పుడు తుప్పర్లో, అప్పుడు మనకి వాటర్ మీద టచ్ స్క్రీన్ స్క్రోల్ అవడానికి కొద్దిగా మీకు డిఫికల్ట్గా అయితే ఉంటుంది కదా. దీనివల్ల మీకు ఏంటంటే కొద్దిగా స్మూత్గా అయితే వెళ్తుంది అనమాట. నార్మల్ టచ్ కిందనే ఉంటుంది. వాటర్ పడినా మీకు అయితే ఏం కాదు. వాటర్తో పాటు మీరు ఫింగర్ ప్రింట్ పెట్టినా కానీ ఏం కాదు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనే దొరుకుతుంది. అండ్ దీనిలో మీకు 3.5mm జాక్ అయితే రిమూవ్ అయితే చేశారనమాట. 3.5mm జాక్ అయితే మీకు దొరకట్లేదు. అలాగే 186 grams మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. లైట్ వెయిట్ 5500 mAh బ్యాటరీ పెట్టుకోవడం కూడా లైట్ వెయిట్ దొరికిందంటే ఇలా 3.5mm జాక్స్ లాంటివి అయితే తీయడం వల్ల అయితే మీకు ఇది కొద్దిగా లైట్ వెయిట్ కింద అయితే ఉంటుంది. అండ్ మీకు ఇది ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ వచ్చినప్పటికీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే దొరుకుతుంది. గ్లాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రంట్ వచ్చినప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వీళ్ళు ఎంత మెన్షన్ అయితే చేయలేదు అనమాట.
అది దాని గురించి అయితే తెలీదు. ఇది మాత్రం మీకైతే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది. అలాగే దీనిలో మీరు డిస్ప్లే చూసుకున్నట్టయితే PWM డిమ్మింగ్తో అయితే మీకు అయితే దొరుకుతుంది అనమాట. అసలు PWM డిమ్మింగ్ ఏంటంటే మీరు ఒకవేళ ఫోన్ బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ నార్మల్గా ఇంట్లోనే ఏదైనా సినిమా చూసినప్పుడు మీకు పిక్సెల్స్ అనేవి ఎంతవరకు బ్రైట్నెస్ ఇవ్వాలో అంతవరకు అయితే ఇస్తుంది అనమాట. కొన్నిట్లో ఎంతవరకు ఆఫ్ చేయాలో అంతవరకు ఆఫ్ చేసి, దీనివల్ల మీకు ఏంటంటే ఛార్జింగ్ ఎక్కువ వస్తుంది, ప్లస్ మీకు విజిబిలిటీలో కొద్దిగా విజన్ వచ్చినప్పటికి చాలా క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. ఎక్కడి వరకు ఎలా చూపించాలో అలా చూపిస్తుంది. అంతమించి PWM డిమ్మింగ్ మీద ఏం లేదు. బట్ ఇది మీరు ఒకవేళ సినిమా లవర్స్ కానీ ఏమైనా వీడియోస్ ఎక్కువగా చూస్తే కనుక మీకు ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి ఈ ప్రైస్లో ఈ మొబైల్ కొనొచ్చా అంటే కనుక, ఒకవేళ మీరు వీడియోస్ కాకుండా ఓన్లీ ఫొటోస్కే యూజ్ చేస్తాను కెమెరా వచ్చినప్పటికి, పర్ఫార్మెన్స్ నేను డైలీ గేమింగ్ ఒక 2 to 3 hours దాకా అయితే యూజ్ చేస్తాను. అలాగే నాకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు మంచి డిస్ప్లే కావాలనుకుంటే కనుక మీరు కళ్ళు మూసుకొని మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి నథింగ్ 2A కూడా ఉంది కదా, సేమ్ రెండింటి యొక్క కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్ అయితే రేపు పొద్దున్న అవైలబుల్గా అయితే వచ్చేస్తుంది. ఇంకొక 2 to 3 hours మీకు అయితే పోస్ట్ అయితే అయిపోతుంది అనమాట. దానికి కూడా మీరు కంపేర్ చేసి చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఏది ఎలా ఉందని చెప్పేసి. ఒకవేళ మీరు వీడియో రికార్డింగ్ కావాలి, నాకు ఈ ఫొటోస్తో సంబంధం లేదు, నాకు మంచి OS ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు నథింగ్ అయితే వెళ్ళొచ్చు. అలాగే రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ కంపారిజన్స్ కూడా మీకు రేపొద్దున వీడియో అయితే అప్లోడ్ అయితే అవుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. అలా వెళ్ళే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.